రాష్ట్రంలో హైడ్రా యొక్క దూకుడు ఒక పక్కన కనపడతా ఉంటే ప్రతిరోజు హైడ్రా చెప్తున్నటువంటి మాటలను కనుక చూస్తున్నట్టయితే హైడ్రా అధికారులు చెప్తున్నటువంటి మాటలను కనుక మనం ఒకసారి కనుక అబ్జర్వేషన్ చేసినట్టయితే పూటకో మాట మారుతూ ఉంది. దీంట్లో ముఖ్యంగా గతంలో చెప్పినటువంటి వర్షన్కి నిన్నయ్యాలు చెప్పినటువంటి వర్షన్కి కనుక మనం ఒకసారి తేడా చూసినట్టయితే దాంట్లో స్పష్టంగా కనపడతా ఉంది. గతంలో చెప్పినటువంటి అంశాలు ఏంటంటే ఈ హైడ్రాకి ఏవి కూడా అడ్డు కాదు, దీంట్లో ఎవరి ఇల్లు ఉన్నప్పుడు కూడా కూల్చివేస్తాం. ముఖ్యంగా బఫర్ జోన్ ఎఫ్టిఎల్, మరో పక్కన ఏవైతే అక్రమమైనటువంటి కట్టడాలు నాలాల పైన కట్టినటువంటి వీటన్నిటిని కూడా ధ్వంసం చేస్తాం. ఇక్కడ ఎవరు కూడా ఉపేక్షించేది లేదు, ఏ పార్టీలతో సంబంధం లేదు, ఏ నాయకుడైనా కానీ మేము వదిలిపెట్టమని చెప్పేసి హైడ్రా తీసుకొచ్చిన తర్వాత ముందుగా చెప్పినటువంటి మాట. దాని తర్వాత చెప్పినటువంటి మాట హైడ్రా ఏర్పడిన తర్వాత 1-2 చోట్ల హైడ్రా మరి బుల్డోజర్లను తీసుకుపోయి వాటిని కూల్చివేసినటువంటి తర్వాత మళ్ళీ 2 రోజులకే మాట మారిపోయింది. అక్కడి నుంచి చాలా కొంత వ్యతిరేకత రావడం జరిగింది ప్రజల నుంచి. ఎందుకోసం మరి ఇవి కూలుస్తూ ఉన్నావు సరే కానీ మరి నీ వెనుక ఉన్నటువంటి నీ పార్టీలో ఉన్నటువంటి లీడర్ల సంగతి ఏందయ్యా, మరి వాటిని కూల్చవా? ముందుగా వాటిని కూల్చి తర్వాత వీళ్ళు జోలికి పోండి అని చెప్పేసి అట్లాంటి రివర్స్ అయినటువంటి కామెంట్స్ మనం చూడడం జరిగింది. ఇదే సందర్భంలో ఒక చాకచక్యంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పినటువంటి మాట ఏమని చెప్పినప్పుడు దేని గురించి డిస్కషన్ అయిందంటే సలకం చెరువులో ఉన్నటువంటి ఫాతిమా కాలేజ్, అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి కాలేజీగా పేరున్నటువంటి బండ్లగూడలో ఉన్నటువంటి ఆ కాలేజీకి సంబంధించినటువంటి దాన్ని కూల్చివేసేటువంటి దమ్ము ప్రభుత్వానికి కానీ హైడ్రాకి కానీ ఉందా? ముందుగా దాన్ని కూల్చమని చెప్పేసి ప్రజల నుంచి ప్రతిపక్షాల నుంచి వచ్చినటువంటి సందర్భంలో ఇక ఎక్కడ కూడా మరి ముందుకు వెళ్లకుండా తప్పించుకునేందుకు ఒక మాటను తీసుకురావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పిల్లలు చదివేటువంటి ఆ కాలేజీలలో స్కూళ్ళల్లో చదివే పిల్లల యొక్క జీవితాలు రోడ్ల మీద పడతాయి కాబట్టి మేము ఇప్పుడే వాటిని ముట్టుకోము, వాటి తెరుగుపోమని చెప్పిండు. మరి కేవలం ఒక అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి కాలేజీకే మినహాయింపు ఉంటుందా అంటే అది కూడా కాదు. ఎవరెవరికి మినహాయింపు ఉంది? చదువుకున్నటువంటి ఇన్స్టిట్యూట్లో ఏవైతే ఉన్నాయో వాటిని మేము కూర్చోమని చెప్పేసి కమిషనర్ రంగనాథ్ చెప్పిండు. ఇక ఇది బేస్ చేసుకొని చలో అక్కడ మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి, ఇక్కడేమో పల్లా రాజేశ్వర్ రెడ్డికి సంబంధించినవి ఈ సంబంధించినటువంటి కట్టడాలకు సైతం ఏదైతే ఓవైసీ సంబంధించినటువంటి కాలేజీకి ఏవైతే నిబంధనలు వర్తించినాయో రేపు మల్లారెడ్డి కాలేజ్ కావచ్చు, మర్రి రాజశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్ కావచ్చు, పల్లా రాజేశ్వర్ రెడ్డికి సంబంధించినటువంటి మెడికల్ కాలేజ్ కావచ్చు, ఇట్లా ఎవరైతే ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి లీడర్లతో సైతం అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఏదైతే వాటిని మేము ముట్టుకోమని చెప్పేసి మరి ఇప్పటికే మరి ప్రకటించడం జరిగింది. అయితే ఇదే సందర్భంలో మనం చెప్పాల్సినటువంటి అంశం ఏంటిదంటే దీంట్లో రకరకాలైనటువంటి అంశాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. ముందుగానేమో ఒక పక్కన వాళ్ళ యొక్క కట్టడాలు మేము ముట్టుకోం, స్కూళ్ళు అలాగే కాలేజీలు బఫర్ జోన్ పరిధిలో ఉన్నా ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నా అవి ఏ పరిధిలో ఉన్నప్పటికీ మేము ముట్టుకోమని చెప్పేసి కరాఖండిగా హైడ్రా కమిషనర్ అయినటువంటి రంగనాథే చెప్పడం జరిగింది. ఇక అంటే వాటి జోలికి వెళ్ళాడు అన్నట్టుగా ఇప్పుడు ఈ ఎన్నేళ్ల కాలంలో వెళ్ళాడు. సరే అవి పోయినాయి. మరి అవి పోయిన తర్వాత కేటీఆర్ ఫామ్ హౌస్ అదేమో 111 పరిధిలో ఉంది, అది నాకు సంబంధమే లేదు, దాన్ని ముట్టుకునేందుకు మాకు అర్హత లేదని ఇక దాన్ని వదిలేసినట్టే హైడ్రా. ఇక అది పోయింది. దాని తర్వాత ఇక్కడ ఎవరైతే సబితా ఇంద్రారెడ్డికి సంబంధించినటువంటిది ఆ యొక్క ఫామ్ హౌస్ బఫర్ జోన్ పరిధిలో ఉంది. మరో పక్కన మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ, ఇంకొక పక్కన పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీ, ఎంపీ వివేక్ ఎమ్మెల్యే. మరి వీళ్ళ ఫామ్ హౌస్ల సంగతి ఏంది? వీళ్ళ ఫామ్ హౌస్లను ఏమైనా ముట్టుకోరా? మరి వాటిని కూడా కూల్చోవాలి కదా అని చెప్పేసి మరి వాళ్ళ దగ్గర నుంచి కూడా ప్రజల దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా నిరసన వ్యక్తమైనటువంటి సందర్భం. మరి వాటిని ఏమైనా ముట్టుకున్నాడా ఇప్పటి వరకు? వాటిని ముట్టుకొని కూడా ముట్టుకోలేదు. ఇక అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ హైడ్రా అధికారులు ఇక దూకుడు ప్రదర్శిస్తూ ఉన్నాం,
ఇక మేము కూల్చడే ఇక తరువాయి అని చెప్పేసి ఏదైతే మిగతా ఉన్నటువంటి కొన్ని అక్రమమైనటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద పడి మొన్న చాలా చాలా విల్లాలను కానీ చాలా బిల్డింగ్స్ కానీ కూల్చడం జరిగింది. ఈ కూల్చిన తర్వాత ఈ కూల్చినటువంటి ఏవైతే విల్లాలు కానీ అట్లాంటి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కానీ ఇవి అంతా కూడా ఏ యొక్క పొలిటీషియన్స్ లేవిల్లా, గుర్తుపెట్టుకోండి. పొలిటీషియన్ ఎవరు లేరిల్లా, మంత్రులకు సంబంధించినటువంటి వాళ్ళే కావు. కొంతమంది వ్యక్తులు డబ్బున్నటువంటి వాళ్ళే కావచ్చు, కానీ రాజకీయ పరమైనటువంటి సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళే ఎవరు కూడా ముట్టుకోలేదు. దీంట్లో నేను ఒక విషయం క్లియర్గా చెప్పాలి. నేను గతంలో కూడా ఒక సున్నం చెరువుకు సంబంధించినటువంటి వార్తని చేయడం జరిగింది. మొన్న ఏదైతే మాదాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి సున్నం చెరువులో ఉన్నటువంటి అక్రమమైనటువంటి కట్టడాలని, ఈ అక్రమమైనటువంటి కట్టడాలలో భాగంగా అక్కడ మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి సంబంధించినటువంటి విల్లాలు ఉన్నాయి. అక్కడ ఆయన కట్టించినటువంటి విల్లాలు ఉన్నాయి. ఆ దాంట్లో సుమారుగా 7 నుంచి 8 విల్లాలు అవి అంతా కూడా ఆ బఫర్ జోన్లోకి వస్తాయి. ఏది సున్నం చెరువుకు సంబంధించినటువంటి బఫర్ జోన్లోకే వస్తాయి. సర్వే నెంబర్ 11, 12, 14, 16 అనేటువంటి సర్వే నెంబర్లకే మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కట్టినటువంటి విల్లాలు వస్తాయి. ఆ విల్లాల పక్కన ఉన్నటువంటి ఆ హోటల్ను కూల్చివేయడం జరిగింది. దాని పక్కనే కట్టినటువంటి 2 అంతస్తుల బిల్డింగ్ని కూల్చివేయడం జరిగింది. కానీ ఎక్కడ కూడా ముట్టుకున్నటువంటి పరిస్థితి లేదు. ఎవరిది? మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి సంబంధించినటువంటి ఆ యొక్క ఫామ్ హౌస్ని ముట్టుకున్నటువంటి పరిస్థితులు, ఆ యొక్క విల్లాలను ముట్టుకున్నటువంటి పరిస్థితి లేదు. మరి వాటిని కూల్చరా అంటే దరిదాపుగా లేకపోవచ్చేమో, దాన్ని అయితే ముట్టుకోలేదు. ఇక అదే రోజు అయినటువంటి డిస్కషన్ ఇక పేదల వాళ్ళకి సంబంధించినటువంటి సున్నం చెరువులో ఉన్నటువంటి పేదల గుడిసెలను కూడా మరి కూల్చడం జరిగింది. పేదలంతా కూడా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు తాత్కాలికమైనటువంటి గృహాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ శాశ్వతంగా వాళ్ళు కట్టుకునేవి కావు, అది స్లాపులు ఏం కావు, చిన్న చిన్న రేకులు గుడిసెలు వేసుకున్నటువంటి వాళ్ళే. దాంతో కొంత రివర్స్ అయ్యేసరికి హైడ్రా కమిషన్ ఒక సంచలనమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏమని? గతంలో కట్టుకున్నటువంటి వాటికి మేము మినహాయిస్తాం, కొత్తగా ఉన్నటువంటి నిర్మాణాలను మాత్రమే తొలగిస్తామని. అసలైనటువంటి ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఏం ట్విస్ట్ అంటే గతంలో కట్టినటువంటి ఏ కట్టడాలను కూడా కూల్చాడట. అది బఫర్ జోన్ పరిధిలో ఉండని, ఎఫ్టీఎల్ పరిధిలో ఉండని, అది నేరుగా పోయి నాడీశ్వరంలోనే కట్టది. ఆ మాటను చూసినట్టయితే వాటి అన్నింటి కూడా కూల్చోం, కొత్త వాటిని కట్టుకునేందుకు పర్మిషన్ ఇవ్వం, కొత్త వాటి ఏవైతే ఉంటే వాటిని కూల్చేస్తామని చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే గతంలో కట్టినాయి అంటే ఇక్కడ మీ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన సోదరుడైనటువంటి తిరుపతి రెడ్డి కూడా గత 7-8 సంవత్సరాల కానించి ఏదైతే దుర్గం చెరువు ప్రాంతంలో ఉన్నటువంటి మొన్న ఇవ్వడం జరిగిన 204 ఇండ్లకి కూడా నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి దుర్గం చెరువు ప్రాంతంలో చూడడం జరిగింది. ఇదే దుర్గం చెరువు ప్రాంతంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు కనబడతా ఉంది కదా, ఇది రేవంత్ రెడ్డి సోదరుడైనటువంటి తిరుపతి రెడ్డి ఇల్లు. ఇది తిరుపతి రెడ్డి ఇల్లు కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. తిరుపతి రెడ్డితో పాటు అక్కడ 204 ఇండ్లకి అక్కడ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఎంఆర్ఓ శేర్లింగంపల్లికి సంబంధించినటువంటి ఎంఆర్ఓ వీటన్నిటి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. మరి నోటీసులు జారీ చేయడం జరిగింది 10-15 రోజులలో మీరు కనుక ఈ యొక్క ఖాళీ చేయనట్టయితే వీటిని కూలుస్తామని చెప్పేసి హెచ్చరించడం జరిగింది. ఆ నోటీసులో క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. మరి ఇప్పటికి 15 రోజులు దాటిపోయింది సార్. మరి దీనిపైన చర్యలేవి? ఈ అక్రమమైనటువంటి కట్టడాలు దుర్గం చెరువు ప్రాంతంలో ఉన్నటువంటి ఎఫ్టీఎల్లో కట్టినటువంటి ఈ యొక్క పెద్ద పెద్ద బిల్డింగ్ను కూలుస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పింది. మరి వీటి పని ఎప్పుడు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు జనాలంతా. అయితే ఇదే సందర్భంలో నిన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇంతకుముందు చెప్పినటువంటిది గతంలో కట్టుకున్నటువంటి ఇళ్లను కూల్చోమని చెప్పేసి చెప్పాడు కదా. మరి వీటికి అన్నిటి కూడా మినహాయింపు ఉన్నట్టే. ఇక వీటిని కూల్చరు అన్నట్టే లెక్క. ఇక వీటిని కూల్చరు, ఇక అయిపోయా, ఆ మాటతో అయిపోయింది. గతంలో కట్టినటువంటి ఫామ్ హౌస్లే, ఆ ఫామ్ హౌస్ మామూలు ఫామ్ హౌస్ రా. మనం ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇంద్రభవన లాంటి లీడర్ల ఫామ్ హౌస్ కనుక ఒకసారి చూసినట్టయితే ఇది ఫామ్ హౌస్. ఈ ఫామ్ హౌస్ కనబడుతుంది కదా, ఇది జన్వాడలో ఉన్నటువంటి ఇది కేటీఆర్ ఫామ్ హౌస్. ఇదేమో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్. ఇదంతా కూడా బఫర్ జోన్లే. దీనికి కాస్త దూరంలోనే సబితా ఇంద్రారెడ్డి ఆమె ఫామ్ హౌస్ ఉంటుంది. ఆమె ఫామ్ హౌస్ కూడా ఇంకా కన్స్ట్రక్షన్ దశలోనే ఉంది. ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డిది. ఇది సబితా ఇంద్రారెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్. ఇదే సబితా ఇంద్రారెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్.
ఇగో ఇదొక దివిలో కట్టినట్టుగా ఎలా ఉందో ఇదంతా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ ఇది. ఆయన ఫామ్ హౌస్ ఇక్కడ వివేక్ సంబంధించిన ఎమ్మెల్యే వివేక్ సంబంధించినటువంటి ఫామ్ హౌస్. మరి ఈ ఫామ్ హౌస్ జోలికి ఇప్పుడు పోయేటువంటి పరిస్థితి హైడ్రాకు కనబడట్లేదు. ఒక పక్కన ఇప్పటికే స్టేట్మెంట్ ఇవ్వడం, మరో పక్కన వీటన్నిటి కూడా కూల్చమని చెప్పేసి, అంటే ఒకవేళ అంటే పేదల ఇళ్లను కూల్చమని చెప్పేసి చెప్పట్లేదు మనం, వాళ్ళకి కూల్చాలని చెప్పట్లేదు మనం, వాళ్ళకు మినహాయింపు ఉండాల్సిందే. పేదల ఇల్లు ఎవరైనా కనుక ఒక రూమో 2 రూమ్లో రేకులతో కట్టుకున్నటువంటి ఇల్లు నిజంగా బఫర్ జోన్లో ఉన్నట్టయితే వాళ్ళు నిజంగా వాళ్ళకి ఎట్లాంటి బ్యాక్గ్రౌండ్ లేనట్టయితే వాళ్ళే ఉండాల్సిందే, కాదనట్లేం. కానీ పేదలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి బలిసినోడి కూడా అలానే ఉండనిస్తామంటే అవి ఎవరు కూడా ఒప్పుకునేటువంటి పరిస్థితి కాదు. కేవలం నామమాత్రంగానే భయపెట్టడానికే తీసుకొచ్చిందా హైడ్రాని అని చెప్పేసి ఏదైతే ప్రతిపక్షాలు ఆరోపిస్తా ఉన్నాయో మీరు కాస్త వెనుకడుగు వేస్తే మాత్రం ఖచ్చితంగా ఆ విధమైనటువంటి సంకేతాలకే దారితీసేటువంటి ఆస్కారం ఉంటుంది. పక్కగా ఇప్పుడైతే ఇచ్చినటువంటి స్టేట్మెంట్ 2 స్టేట్మెంట్ల ప్రకారం అసదుద్దీన్ ఓవైసీ కాలేజ్ కావచ్చు, మల్లారెడ్డికి సంబంధించినటువంటి కాలేజీలు కావచ్చు, వాటిని కూల్చమని చెప్పేసి గతంలోనే ప్రకటించడం జరిగింది హైడ్రా కమిషన్. నిన్న ప్రకటించినటువంటి అంశమేమో గతంలో కట్టినటువంటి వాటిని మినహాయిస్తామని చెప్పేసి చెప్పడం. ఇదంతా కూడా కొంతమంది వ్యక్తులను కాపాడడం కోసం, కొంతమంది వ్యక్తులని యొక్క ఫామ్ హౌస్లు కానీ పెద్ద పెద్ద బిల్డింగ్లు కానీ ఉన్నటువంటి వాటిని కాపాడడం కోసం నిన్న ఆ విధమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చిందని చెప్పేసి రకరకాలైనటువంటి ప్రచారం సాగుతూ ఉంది. చూద్దాం మరి హైడ్రాకు అడ్డు ఎవరు లేరు, హైడ్రాకి మరి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నాం, ఇంకా సపరేట్గా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తూ ఉన్నామని చెప్పేసి ఒక పక్కన ప్రభుత్వం దగ్గర నుంచి కూడా ఆ విధమైనటువంటి సంకేతాలు వస్తున్నటువంటి సందర్భంలో మరి హైడ్రా కమిషనర్ మాట్లాడినటువంటి మాటలకు అర్థం మరి వీటన్నిటి కూడా వదిలేస్తారా అన్నటువంటిది రకరకాలైనటువంటి డిస్కషన్ అయితే కొనసాగుతా ఉంది. చూస్తూనే ఉండండి మనతో.